గురువాక్కు బ్రహ్మవాక్కు ఫలితమునిచ్చును. గురుహస్తము ఆశీర్వాదమునిచ్చును. గురుపాదము స్థలదోషమును తీయును. గురువే దైవము, దేవుడు, భగవంతుడు ఈ కలియుగములో, ఈ కలియుగములో. పురాతన కాలంలో, ఆ యుగాల్లో రాక్షసుల బెడద భయంకరంగా ఉండేది. వారు భూమిపై భారమయ్యను. పాపులు, దుర్మార్గులు, దుష్టులు భూమికి ఎప్పుడునూ భారమే కదా. అప్పుడు దేవుళ్ళందరూ స్వర్గము నుండి భూమి గ్రహానికి వచ్చి రాక్షసుల మద్దతుదారులను, నేరస్తులు, పాపులు, దుష్టులు, దుర్మార్గులను సంహరించెను. తదుపరి స్వర్గానికి వెళ్ళిపోయాను. పోతూ పోతూ రకరకాల విభాగాల గురువులను, నిపుణులను, యోగులను, ఋషులు, మహర్షులను భూమిపై వదిలి వెళ్ళాను. కలియుగంలో గురువులు, యోగులే పరిపాలన చేయవలెను, జ్ఞానాన్ని బోధించాలి. అప్పుడే లోకము హాయిగా పచ్చగా ఉంటుంది. ఇది సత్యము. మంచి పనులు చేయండి. పాప పనులు, కీడు పనులు, దుర్మార్గ పనులు చేయకూడదు. జీవహింస వదలండి, మాంసాహారాన్ని వదలండి. జంతువులు, పశుపక్షాదులకు నీరు, ఆహారము, వైద్యం అందించండి. అడవుల్ని కాపాడండి. అచ్చట నీటి వసతి కల్పించండి. పండ్ల చెట్లను వగైరా నాటండి. ఇది మానవ ధర్మం. పశువులు, పక్షులు, మనుషులు అందరూ కలిస్తేనే ఈ ప్రపంచము, లోకం అన్నమాట. ఇంటికి ఒక కుక్కని పెంచండి. వీధిలో మరీ ఎక్కువైతే చంపకండి. అడవుల్లో వదలండి. అడవుల్ని కాపాడండి. కుక్కని, కుక్క పిల్లని మంచిగా పెంచేవాళ్ళు, పిల్లిని, పిల్లి పిల్లని మంచిగా పెంచేవాళ్ళు తమ పిల్లల్ని మంచిగా పెంచుతారు. పరిపాలన కూడా చక్కగా చేస్తారు. నాయనల్లారా, కలియుగంలో ప్రజలు గుళ్ళు, పవిత్ర తావులు, ఆశ్రమాలు, గురుకులాలకు అంటే గురువుల తావులకు వెళ్ళాలి. అచ్చట దర్శించిన పిదప ధ్యానం చేయాలి. ఆ ధ్యానంలో ఆ భగవంతుడు వచ్చి మంచి గురువుల దగ్గరికి మిమ్మల్ని పంపిస్తాడు. అప్పుడు మీ కర్మలన్నీ క్లియర్ అవుతాయి, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇది కలియుగ సత్యము. అందరూ గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వాలి. మామూలు మనుషులందరూ గుళ్ళకు వెళ్ళాలి, దాన ధర్మాలు చేయాలి, మంచి పనులు చేయాలి, పవిత్ర తావులకు వెళ్ళాలి, కర్మలన్నీ కరిగించుకొనవలేను. యోగులకు వర్తించదు. ఏదో సరదాగా వాళ్ళు వెళ్ళి రావచ్చు. ఎందుకంటే ధ్యానం ద్వారా అనేక ఏళ్ళు ధ్యానం చేసి యోగులయ్యారు కాబట్టి వారి కర్మలన్నీ, పూర్వజన్మ కర్మలన్నీ పంచలం అన్నమాట. అంటే అన్నీ క్లియర్ అవుతాయి. వారికి కర్మలు ఉండవు. వారికి ఏం జరిగిన లోక కళ్యాణం కోసం, మీకు జరిగే అన్నీ మీ కర్మలు కరుగుటకు అన్నమాట. ఈ సత్యాన్ని గ్రహించి జ్ఞానాన్ని పొందండి. గురువుల్ని